ఒక పెద్ద గొడవ తర్వాతే ఆ బీహార్ని మేము ఓడగొట్టాం. ప్రపంచంలో ఉన్న అన్ని విద్యలు నేర్చుకున్న వ్యక్తి వీహరుడని సందేహమే లేదు. తర్వాత మేము నేర్చుకున్న స్పెషల్ బాక్సింగ్ వల్ల వాడితో పోటీపడి గెలిచాము. రివార్డ్ డబ్బులు 50 లక్షలు దక్కుతాయి. దాంతో మీరు ఏం చేయబోతున్నారు? ఏదైనా అనాథాశ్రమానికి ఇవ్వాలనుకుంటున్నాము. అవును, వీడి రివార్డ్ 25 లక్షల్ని మొత్తంగా అనాథాశ్రమంకే ఇచ్చేస్తాడు. కానీ నా వాటా మాత్రం నా దగ్గరే ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లేదు, పై అధికారుల బెదిరింపులకు భయపడి ఏది చేయలేకుండా ఉన్నాము. సాధారణమైన పోలీసులకి ఒక మొత్తం ఖర్చు పెడతాము. డీడీ వ్యూవర్స్ కి ఏమైనా అడ్వైస్? ప్రేమే ముఖ్యం. ఎస్ఐ పోస్ట్ కోసం. పెళ్లి ఇటు ఇవ్వండి. ఈ కారణం అడ్డు పెట్టి ఇంకో పెళ్లి చేసుకోవడం నా వల్ల కుదరదండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది. పేరు స్టెల్లా. తన ఫారిన్ లో ఉంది. ఆ విషయాన్ని అడిగారంటే మా ఇద్దరికి మనసులో ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఆంధ్రలో ఉన్న అన్ని కానిస్టేబుల్ని సాక్షిగా పెట్టుకుని గ్రాండ్గా తాళి కట్టాం. అది త్వరలో జరగబోతుంది. దానికంటే ముందు కొంతమందిని చూపు చూడాల్సి ఉంది. హలో, అంజు, ఏంటి ఈ సమయంలో? చాలా గ్రాండ్ గా వద్దు, సింపుల్ గా చాలు. నేను ముందే చెప్పాను కదా. అది కొంచెం డబ్బులు దొరుకుతున్నాయని ధైర్యంతో అవసరపడి చెప్పేశాను. అవేం వద్దు. పెళ్లిని మనం శ్రీరాముడి గుడిలోనే పెట్టుకుందాం. శ్రీరాముడి గుడిలో అంటే నువ్వు సీతలాగొస్తావా? పర్వాలేదు, శ్రీరాముడికి ఒక భార్యే కదా, అవన్నీ నేను చూసుకుంటాను. అంతేకాకుండా మనం లక్షల్లో ఖర్చు పెట్టక్కర్లేదు. ఎవరమ్మా ఫోన్లో మాట్లాడుతున్నది? నా ఫ్రెండ్ నాన్న. లక్షలు అది ఇది అని మాట్లాడుతున్నావు? అది చదువులో ఒక డౌట్ అడిగింది. లక్షల్లో డౌటా? బాటినీ చదివే దానికి నీకు లక్షల్లో ఏంటి సందేహం? కొత్త సిలబస్ నాన్న, అవన్నీ మీకు చెప్తే అర్థం కాదు, వదిలేయండి. ఏంటమ్మా? ఏం లేదు మమ్మీ. అవును, ఏంటి అలా నుంచున్నారు? వచ్చిన కాళ్లతో నుంచోకుండా లోపల నుంచి వేరే కాళ్ళు తీసుకొచ్చి నుంచుంటారా? నువ్వేంటి అడుగుతున్నావు? ఏంటి రాగానే కేకలేస్తారు? ఏమే, మన పిల్లని నువ్వు గమనించావా? ఏమైంది? కొన్ని రోజులుగానే ఏదో ఒక డిఫరెంట్ కనపడతలా? సమస్య? మెడికల్ భాషలో చెప్పాలంటే తనకేదో ఒక లవ్ ఫీవర్ వచ్చింది అనిపిస్తుంది. ఇంకా మనం కొంచెం కష్టపడి ఖర్చు పెట్టామనుకో, మంచి మెడికల్ కాలేజీలో తనకి సీటు తీసుకురావచ్చు. అదంతా వేస్ట్ అయిపోతుందేమో చంద్రమతి. అయ్యో, అలా అనకండి, నాకు బీపీ పెరుగుతుంది. దానికి నేను మాత్రిస్తాను, కానీ నా బీపీని ఎవరు చూసుకుంటారో? అమ్మా మేరీ మాత, ఇంకా దండం పెట్టుకోవడం అవ్వలేదా? 10 బ్యాంక్ మేనేజర్ రమ్మన్నాడు కదా. రావు కాలంకు ముందే అకౌంట్ ఓపెన్ చేయాలి. నా ప్రార్థన ఇంకా పూర్తవ్వలేదు భాస్కరా. ఇటువంటి ఏమీ లేని ఒకడే నన్ను నిద్ర నుంచి లేపి నన్ను ఇంత బాగు చేశాడు. మీడియా వల్ల ఉంటుంది. ఇంటర్వ్యూ తీసుకోవాలంటే బ్యాంకుకే రమ్మను. హలో, ఫోన్లో ఎవరు? భాస్కరేనా? అవును. 50 లక్షలు దొరికితే మీరేం చేస్తారు? ఏం చేస్తారని అడిగితే కాల్ చేస్తావా ఏంటి? కరెక్ట్గా వాటా చేసుకుంటాం. కానీ దానికి ఇంకొకళ్ళు కూడా ఉన్నారే. హక్కుదారుడా? అదెవరు? నేనే, డాక్టర్ రాఘవన్, గవర్నమెంట్ చీఫ్ సర్జన్. అది సరే. వీకరుణ్ణి చంపింది మీరు కాదు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. పొటాసిన్ సైనైడ్ తినేవాడు చనిపోయి ఉన్నాడు. ఆ బాడీని పోస్టుమార్టం చేసింది నేనే, డాక్టర్ రాఘవన్, ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్. ఎవరు? డాక్టర్ రాఘవన్ అంటే అంజు వాళ్ళ నానే కదా? నేను అంజు తండ్రి అని నీకెలా తెలుసు? అంజుని నాకు తెలుసు. డాక్టర్ రాఘవన్ కూతురని తను చెప్పింది నాకు. అలాగా. గవర్నమెంట్ ఇచ్చే సన్మానం 50 లక్షలు. ఎవరికీ పనికి రాకుండా పోటానికి ఆ డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ చేతికి తిరిగి వెళ్లకుండా నేను మీ చేతికి దొంగ సర్టిఫికేట్ రాసిచ్చాను. కానీ ఆ డబ్బులో నాకు కూడా భాగం కావాలి. ఏమంటున్నారు? మీరేం తీర్మానం తీశారో చెప్పండి. మేము కొంచెం ఆలోచించాలి. నేనే కాల్ చేస్తాను. అలాగే, కానీ ఎక్కువ లేట్ చేయకండి. సరే. రేయ్, ఏమైందిరా? చెప్పురా. 50 లక్షలకి మన ఎదురు చూడన ఒక వాటాదారు ఉన్నాడు. వాటాదారుడా? అవును. నువ్వు వెళ్ళి ఆ తలుపు కిటికీలు అన్నిటినీ మూసేసిరా. ఎస్, డాక్టర్ రాఘవన్. కానిస్టేబుల్ భాస్కర్. ఏం తీర్మానం తీసుకున్నారు? మీ డిమాండ్ ఏంటి సార్? చెప్తాను. ఆ 50 లక్షల రూపాయల్ని
3 భాగాలుగా వెయ్యాలి. కనీసంగా చూసుకుంటే ఒక మనిషికి 16,66,666 రూపాయల 60 పైసలు వస్తుంది. అలా చూసుకున్నా 2 పైసలు మిగులుతుంది. ఆ 2 పైసల కోసం ఈ కాలంలో బిచ్చగాడ కూడా తీసుకోడు. అందువలన ఏం జరిగినా సరే ఈ అమౌంట్ని నాకు క్యాష్గా పంపించండి. లేదంటే లేదంటే మీకు అనుకూలంగా రాసిన పోస్ట్ మార్టం రిపోర్టుని అదే పెన్నుతో మళ్ళీ తిరగ రాయాల్సి వస్తుంది. అది సాధ్యమా? అది నేను చేయగలనే. వీకరెంట్ బాడీని మళ్ళీ తొవ్వి తీసి రీపోస్ట్ మార్టం, దట్స్ ఆల్. అదొద్దు, మనం నేరుగా కలిసి మాట్లాడుకుందాం. ఓకే, ఆల్వేస్ వెల్కమ్. మన గేట్లోనే కదా ఆ కార్ నిలబడి ఉంది. అవును. నమస్తే సార్. రండి. ఏం ఆలోచించారు? మీ కండిషన్స్ ఏంటని. అది నేను ఫోన్లోనే చెప్పుండేవాడిగా. మీ డిమాండ్ ఏంటి సార్? చెప్తాను. ఆ 50 లక్షల రూపాయలని 3 భాగాలుగా వెయ్యాలి. కనీసంగా చూసుకుంటే ఒక మనిషికి 16,66,666 రూపాయల 60 పైసలు వస్తుంది. అలా చూసుకున్నా 2 పైసలు మిగులుతుంది. ఆ 2 పైసల కోసం ఈ కాలంలో బిచ్చగాడ కూడా తీసుకోడు. అందువలన ఏం జరిగినా సరే ఈ అమౌంట్ని నాకు క్యాష్గా పంపించండి. లేదంటే లేదంటే మీకు అనుకూలంగా రాసిన పోస్ట్ మార్టం రిపోర్టుని ఏంటిది పెన్నుతో అది టేప్ రికార్డర్. వింటున్నది మీరు ఫోన్లో మాట్లాడిందే. దాన్ని మేము రికార్డ్ చేసాము. ప్రూఫ్ అని ఉంటారే, అదేంటో తెలుసా? ఇదే ఆ ప్రూఫ్. ఎందుకు ఇది? వేరే దేనికి కాదు, ఏదైనా ప్రాబ్లం అయితే ఒకవేళ మా హయ్యర్ అఫీషియల్స్ కి ఇవ్వడానికి ప్రూఫ్ ఉంటుంది కదా. ఎవిడెన్స్? అవును, డబ్బుల మీద ఉన్న ఆశతో గవర్నమెంట్ చీఫ్ సర్జన్ డాక్టర్ రాఘవన్ ఎంబీబీఎస్ ఆయన పనికి ద్రోహం చేశారు. నిజం చెప్పాలంటే మేము కోల్పోవడానికి ఏదీ లేదు, కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ గా ఉండే మీరు ఇలాంటి ఒక కార్యాన్ని యోగం పోతుంది. అది మాత్రమే కాదు, జీవితకాల శిక్ష. అయ్యో, నాకు భాగం వద్దు. దానికి బదులు నాకే క్యాసెట్ ఇవ్వండి. క్షమించండి, ఇదే మాకు ఆధారమే. ఇది ఆధారమా? అవును, మీ బిడ్డ అంజుని భాస్కర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తను కూడా లవ్ చేస్తుంది. ఒక క్యాసెట్ వల్ల మీకు ఒక కానిస్టేబుల్ అల్లుడు దొరకబోతున్నాడు. ఇలాంటి భాగ్యం లోకంలో ఎవరికీ దొరకదు. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ అయిపోయాక ఈ క్యాసెట్ మీకు తిరిగి ఇచ్చేస్తాను. ప్రొద్దున వెళ్ళి బ్యాంకు పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనం తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవును, పోలీస్ ఎస్కార్ట్ తో పాటు మీ అక్కడికి వస్తాం. భయపడకండి, ఈ క్యాసెట్ భద్రంగా నా ప్యాకెట్ లోనే ఉంటుంది, ఒక ఆధారం లాగా. అయ్యో, రియలీ? నాన్న ఒప్పుకున్నారా? ఓ ఎస్, నేను ఇక్కడ పెద్ద విందు అరేంజ్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్, సీ యూ. ఎవరే అది ఫోన్లో? భాస్కరన్. ఏంటో వాగుతున్నావు? డాడీ వద్దు, క్యాసెట్. ఏంటి మాట్లాడుతున్నావు? అదేం క్యాసెట్? ఏమంటున్నావు? ఈ విషయంలో నాతో గొడవ పడితే క్యాసెట్ అని చెప్పమని భాస్కరన్ చెప్పారు. అదేంటి? ఏమైంది? నా పరిస్థితి ఎందుకు అడుగుతావులే, కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది నా పరిస్థితి. ఏమంటున్నారు? దినం పెట్టాలంట. విందా? ఎవరికి? నీ చచ్చిపోయిన నీ తండ్రికి. చనిపోయిన నాన్నకి విందు భోజనం పెట్టడానికి దేవసమా? ఏమే, నీకు తెలుసా నువ్వు ఇంతకు ముందు వల వీసి నన్ను పట్టుకున్నట్లు ఇప్పుడు నీ కూతురు వల చేతిలో పెట్టుకొని తిరుగుతుంది. ఏమైనా సరే నా నిర్ణయం నాదే. నాకు జరిగిన పొరపాటు నా కూతురికి జరగకూడదు. ఇదిగో, మీ కూతురులాగా నన్ను రెచ్చగొట్టకండి. ఏం చెప్తావు? క్యాసెట్. అయ్యో దేవుడా పరమాత్మ!